పక్కిళ్ళు అంటలే యాక్టింగ్ ఆపబ్బా చెప్పింది పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు స్వర్గస్థులైనారు. ఆయన ఈ బాధాకరమైన విషయానికి పూర్తి సంతాపము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున తెలియజేసుకుంటున్నాను. ఆయన మరణం తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరిని ఎంతో బాధ పెట్టింది. అందరి తరపున ఈరోజు సంతాపం కడప అంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు, కానీ కడపలో సమస్యలు కోకొల్లలు. ఈరోజు కడపలో దాదాపు 20% గృహాలకి ఇంకా మంచినీళ్ళ కనెక్షన్స్ లేవు. ఇంకా మీరు బహుజన్ కాలనీ, వరద కాలనీ అటు వెళ్తే రోడ్లు లేని కాలనీలు కోకొల్లలు. చలమారెడ్డి పల్లెలండి, ఇటువైపు రూకన్ పల్లెలండి, ఇటువైపు చోటుపల్లెలండి, ఎన్నో సమస్యలతో మన కడప సతమతం అవుతుంది. కార్పొరేషన్ 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్గా ఏర్పడింది. కానీ 20 సంవత్సరాల కార్పొరేషన్ ఉన్నా మనము 4 రోజులకి 5 రోజులకి నీళ్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది, మురికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మనకు మంచి నీళ్ళు లేవు. దాదాపు కడప నగరంలో ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క పౌరుడు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారనేది వాస్తవం. ఇక్కడ కూర్చొని ఉన్న మీడియా ప్రతినిధులను కూడా నేను ఇదే అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ తాగే నీళ్లు కొనుక్కొని తాగుతూ ఉన్నారు. ఎంత దుర్భరమైన స్థితి అంటే ఆర్ఓ ప్లాంట్లలో మిగిలిపోయిన నీళ్లు వేస్ట్ ఫిల్టర్ అయిపోయినాక రిమైనింగ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది, అది నాలాలలోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్లు కూడా పట్టుకొని వెళ్ళిపోయేసి గృహ అవసరాల కోసం వాడుకునే పరిస్థితిలో కడప కార్పొరేషన్ ఉన్నదనేది వాస్తవం. దీన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలని మనమే పరిష్కారం చేసుకోవాలి. ఎవరో వచ్చి చేసేది ఏం లేదు. మనం పోరాటం చేయాలా, మనం పరిష్కారం చేసుకోవాలా, మనం ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితి ఈరోజు ఉంది. 2024లో ఉన్నాం. నేను రోడ్ల మీదకి వెళ్తే ఆర్ఓ ప్లాంట్స్ నుంచి నీళ్లు పట్టుకొని మన వాళ్ళు వెళ్తూ ఉంటే ఎంత బాధ కలుగుతూ ఉందో అంత బాధ కలుగుతూ ఉంది. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి మేము గెలిచామనుకొని రొమ్ములు గుద్దుకునే వాళ్ళకి ఈ యొక్క సమస్య కనపడలేదని ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళ ఇళ్లలో కూడా నీళ్లు కొనుక్కొనే తాగుతున్నారు. నా ఇంట్లో నేను కొనుక్కొని తాగుతున్నాను. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాము, మేము మాకింత పెద్ద అనుభవం ఉంది అన్న వాళ్ళకి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారన్న విషయం మీకు తెలిసినా కూడా అది తెలియనట్టు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ 10 సంవత్సరాలు వాడుకున్నారు తప్పితే కడప కోసం ఏమి చేశారు? మన కడప జిల్లా 2 ముఖ్యమంత్రులను ఇచ్చింది. కడప నియోజకవర్గం అనేది కడప జిల్లాకి హెడ్ క్వార్టర్స్. దాదాపు ఇప్పుడు మనకి అన్నమయ్య జిల్లా కడప జిల్లా అయింది, కానీ అంతకు ముందు మనకి మొత్తం ఉమ్మడిగా ఉండేది. ఈ ఇంత ఇంపార్టెంట్ కడప హెడ్ క్వార్టర్స్లో ఇంతమంది బయట ప్రాంతాల నుంచి, బయట నియోజకవర్గాల నుంచి చదువుల కోసము, డాక్టర్ ఫెసిలిటీస్ కోసం, ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడ ఎంతోమంది ఇక్కడ సెటిల్ అయిపోయేసేసి ఉంటే మనకు నీళ్లు లేవనేది వాస్తవం. ఈరోజు మనకు డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉంది. చిన్న వర్షం పడితే కడపలో మన బస్ స్టాండ్ మోకాల వరకు నీళ్ళు వస్తాయి. వైజేషన్ దగ్గర మనుషులు పోలేని పరిస్థితి. ఆ నీళ్ళు వచ్చి మన ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రులు అయితే 2 ముఖ్యమంత్రులు జిల్లా నుంచి వెళ్ళారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు, కడప నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళకి ఇక్కడున్న సమస్యల గురించి అవగాహన ఉన్న నిర్లక్ష్యం చేస్తూ ఈ 10 సంవత్సరాలు గడపడం వల్లనే మనకి ప్రాబ్లం వచ్చింది. చాలా మంది అంటారు, వాళ్ళు అంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 14 నుంచి 19 వరకు మీ యొక్క
ప్రభుత్వమే ఉంది కదా అని వాళ్ళందరికీ కానీ కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని నేను క్లియర్ చేసి చెప్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్పొరేషన్ వాళ్ళ పార్టీ ఆధీనంలోనే ఉంది. అంతకుముందు 10 సంవత్సరాలు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది. కార్పొరేషన్ 2005లో ఏర్పడింది. అప్పటి నుంచి 2024 ఈ రోజు వరకు కార్పొరేషను కాంగ్రెస్ వైసీపీ చేతుల్లో మగ్గిపోతూ ఉంది. ఏ విధమైన డెవలప్మెంట్ నేర్చుకోకుండా అతలాకుతలం అయిపోయింది కడప. అంటే కార్పొరేషన్ వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల వాళ్ళకి ఏమైనా అవగాహన లేకుండా ఉండడం వలన, వాళ్ళకు ప్రజల గురించి ఆలోచన లేకుండా ఉండడం వలన, వాళ్ళకి ప్రజాసేవలోకి వచ్చాము మన బాధ్యత ఏంటనే విఘ్నత లేకపోవడం వల్ల కార్పొరేషన్ ఈ స్టేజ్లోకి వచ్చింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు, దాని మీద ఫండ్స్ రిలీజ్ చేసుకున్నారు, చెక్కులు డ్రా చేసుకున్నారు. ఈరోజు కడపలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ఎంత ఫెయిల్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. 10 సంవత్సరాల పిల్లోడు అడిగినా కూడా డబ్బులు డ్రా చేసుకున్నారు తప్పితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టోటల్గా విఫలం. ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయదలుచుకోలేదు. దానికి కారకులు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు నీళ్ళ సమస్యకు కారకులు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనము అందరము ఎవరమైనా కానీ పార్టీలకు అతీతంగా మన కడపలో ఉన్న సమస్యల నుంచి మనం బయటికి రావాలంటే మనం పోరాటం చేసుకోవాలా. అలాగనే సంబంధిత మినిస్టర్లతో మాట్లాడుతాము, ఇంజనీర్లతో మాట్లాడుతాము. వాళ్ళందరి సలహాలతో మనం ఈ సమస్యల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగనే మొన్న అసెంబ్లీలో ఇంకొక విషయం మాట్లాడాను. మహిళా పోలీస్ సచివాలయంలో ఉన్న మహిళా సంరక్షణ కార్యదర్శుల గురించి మాట్లాడాను. వాళ్ళ సమస్యల గురించి మాట్లాడినాను. మళ్ళా అందులో సమస్య అంటే మీ అందరికీ అర్థమైంది. ఏ విధమైన జాబ్ డ్యూటీస్ అనేది సరిగ్గా క్లియర్ చేయకుండా దాదాపు 6-7 శాఖల కింద వాళ్ళని పడేసి వాళ్ళతో టీకాల కానించి, అంగన్వాడీల కానించి, శిశు సంరక్షణ గురించి, డొమెస్టిక్ వైలెన్స్ల గురించి, అలాగనే ఏమైనా కేసులు అయితే రిజిస్ట్రేషన్ వాళ్ళే చేయాలని చెప్పేసి ఏ విధమైన ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా వాళ్ళకి జాబులు ఇచ్చారు తప్పితే వాళ్ళని జిరాక్స్ మిషన్లో పేపర్లు పెట్టడానికి తీయడానికి మాత్రమే వాడుకుంటున్నారు. వాళ్ళకి జీతాలు మాత్రం కార్పొరేషన్ ఇస్తూ ఉంది. వాళ్ళ మీద అధికారము ఎవరిదో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలా. దీన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి వాళ్ళకి చెప్పిన జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళ మీద అజమాయిషి ఎవరు చేయాలో దిశానిర్దేశం చేసే విధంగా ముందుకెళ్ళాలా. దీని గురించి చర్చ జరిగేసి పెద్దల అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వాళ్ళు కూడా డెఫినెట్గా దీని మీద ఒక ప్రక్షాళన చేసి ముందుకెళ్తాము, దీన్ని కంప్లీట్గా రెక్టిఫై చేస్తామని ముందుకెళ్లారు. డెఫినెట్